ముఖ్యమంత్రి వర్యులు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచబోమని ఎన్నికల సమయంలో చెప్పి ఇప్పుడు మాట తప్పారని పాడేరు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి విమర్శించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలన్నారు. వైసీపీ తరపున తమ పోరాటం కొనసాగుతుందని భాగ్యలక్ష్మి తెలిపారు. మేము అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో డీజిల్ ధరలు పెంచమని అన్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే గనక డీజిల్ ధర ఏ రకంగా ఉంది, పెట్రోల్ ధర ఏ రకంగా ఉందని మనం చూసుకుంటే దాదాపుగా 113 రూపాయలు, 105 రూపాయలు, అంటే ఈ ఒక్క రోజు 5 రూపాయలు పెరగడం అనేది ఎంత దారుణం అంటే, సో ఇలాంటి ప్రభుత్వానికి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలా. అండ్ ప్రజలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎక్కడికక్కడ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళని ప్రశ్నించండి. అండ్ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా పేద ప్రజల వైపు నిలబడి ఏదైతే మీరు పేద ప్రజల మీద ఏదైతే అధిక భారాన్ని ఏదైతే రుద్దుతా ఉన్నారో, ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరల ద్వారా ఈరోజు సామాన్యుడి యొక్క నడ్డి ఏ రకంగా విరుస్తూ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. అక్రమంగా లేఅవుట్లు వేస్తే ఉపేక్షించేది లేదని